తర్వాత నీకు కూడా ఎవరినైనా తీసుకురా అమ్మా. ఐ మీన్ నీకు హెల్ప్ కోసం. ఆ సంగీత నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, షీ విల్ కమ్ రైట్? సార్, నేను ఈ విషయాన్ని తనతో కూడా చెప్పలేదు. అంతేకాదు ఇలాంటి విషయాలు తనకి నచ్చవు. సార్, తను రాదనుకుంటాను. అయినా పర్వాలేదు, యు జస్ట్ టెల్ హర్, షీ విల్ కమ్. ఇలాంటి సమయంలో హెల్ప్ చేయకపోతే ఇక బెస్ట్ ఫ్రెండ్ అన్నదానికి అర్థమేమిటి? ఓకే సార్, నేను తనని అడుగుతాను. చూడు, నువ్వెంతగా భయపడక్కర్లే. ఇలాంటివన్నీ ఈ కాలంలో మామూలే. నేను నా సర్వీసులో ఇలాంటి కేసులన్నీ అటెండ్ చేశాను. సో నేను చెప్పిన టైంకి మీరు రండి, ఓకే? డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను తిరిగి హాస్టల్కి వెళ్ళి జరిగిందంతా సంగీతతో చెప్పాను. అది విన్నాక తను చాలా భయపడిపోయింది. అబార్షన్ విషయంలో నేను ఇక సాయం చేయనని చెప్పింది. మొత్తానికి నన్ను అర్థం చేసుకుని నా బాధ చూడలేక నాతో పాటు రావడానికి ఒప్పుకుంది. తర్వాత ఆ దేవరాజ్ చెప్పిన చోటికి ఆ రోజు మధ్యాహ్నం 3 నేను సంగీత కలిసి మేము మా హాస్పిటల్ దగ్గరున్న గెస్ట్ డాక్టర్స్ క్వార్టర్స్కి వెళ్ళాం. అరే, వచ్చేసారా? రండి, లోపలికి రండి. కమిన్. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. రితు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళమ్మా. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. నువ్వెక్కడ వెయిట్ చేయమ్మా, నేను పని అయ్యాక పిలుస్తాను. ఓకే సార్. లోపలికి పద. కమ్. ఆర్ యూ ఓకే రితు? బయలుదేరదామా? వెళ్దాం పద. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యా, దట్స్ ఆల్ రైట్, నో ఇష్యూస్. సరే సార్, మేము ఇక బయలుదేరుతాం. సంగీత, నువ్వు ఒక 5 నిమిషాలు ఉంటామా? రితు, యూ క్యారీ ఆన్. సంగీత కాసేపట్లో వస్తుంది. ఏంటి సార్ విషయం? ఏయ్, చిల్ చిల్, భయపడాల్సిందేమీ లేదు. నథింగ్ రిలేటెడ్ టు దిస్. వేరొక పర్సనల్ విషయం మాట్లాడాలి, అంతే. ఓకే సార్, అయితే నేను బయట వెయిట్ చేస్తాను. ఏయ్, అవసరం లేదు. ఐ విల్ డ్రాప్ హర్. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన 3 గంటల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. సంగీత సూసైడ్ చేసుకుందని. క్వార్టర్స్లో జరిగిన విషయాన్ని బట్టి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే దేవరాజ్ దగ్గరికి వెళ్ళాను. కానీ అంతవరకు మేమెప్పుడూ చూడని ఆయన ఇంకొక రూపాన్ని నేను చూడడం